ఆయన ఎలా హింసిస్తారు ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన కొరడాలతో కొడతారని తెలుసు, ఆయన బాధిస్తారని తెలుసు, ఆయన హింసిస్తారని తెలుసు, ఆయన సిలువ వేస్తారని కూడా తెలుసు. తెలుసున్న వాడు జాగ్రత్త గుర్తుపడి. చాలామంది అంటున్నారు, చాలామంది మనం కూడా విన్నాం, మనం చాలా విషయాలు అన్నారు, ఆయన రక్షించుకోలేడని సిలువలో ఉన్నవాడు అడుగుతున్నాడు, ఇప్పుడున్నవారు కూడా అడుగుతున్నారు. నేను జాగ్రత్త, ఆయన రక్షించుకోగలడా రక్షించుకోలేడా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనల్ని చంపేస్తారని తెలుసుంటే మనం వాడికి వెళ్తామా? యేసుక్రీస్తు గారు ఆ విషయం తెలుసా తెలీదా? తెలుసు. ఎలా చంపుతారో కూడా తెలుసా తెలీదా? తెలుసు. ఎలా చంపుతారో తెలుసు, ఎవరు చంపుతారో తెలుసు, ఎలా చనిపోతాడో తెలుసు. ఇన్ని తెలుసున్నా వెళ్ళాడంటే మరణాన్ని అంగీకరించి వెళ్ళాడా, మరణాన్ని అంగీకరించకుండా వెళ్ళాడా? అంతే కదా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? యెరూషలేము కూడా వెళ్ళలేదు. అంటే ఆయన బతకాలనుకుంటే, ఆయన జీవించాలనుకుంటే యెరూషలేముకి వెళ్ళకుండా ఉంటే సరిపోద్దా? సరిపోద్ది. కానీ ఆయన ఉద్దేశం అది.